అర్థమైపోయింది straight look. That's lovely. Thank you. Right. Come. Absolutely, yeah. Everybody who dresses up smart is always sick. Eloquent dressing is a sign of being young. I'm trying to be a doctor. Yeah. I'm not understanding the difference between the nurse, lab, and the doctor. This differs in total high tech. AI కూడా వాడడం It detects the cavities. You do the rest of the job. Yes. More precise. Ready to do your dental? Banjada, desi banjada. దాంతోటి పెట్టినా ठीक है Mother? Mother, please. Sir, some other that side. AC కూడా AC no business ko. Na. AC banjada. Come. Okay. Shankar. Na. This says dental place, Gowda dental. Mommy, love, daddy, and grandma. సరే అలాగే ఇక్కడ అందరూ ఒక్కసారి కూర్చోమప్పా. Okay. Okay, picture, sir. Okay, picture, sir. Please, sir. Sir, one picture, sir. Please, sir. Sir, one, sir. Thank you so much, sir. Right. We're all family of dentists, sir. Meeting again. You want to come? అమ్మా సెలవు అయ్యగా ఏమో దండ పెడతారు ఎగ్జామ్ ఏమవుతుంది గౌడ డెంటల్ క్లినిక్ పొందిన గౌడ గారు వారి యొక్క డెంటల్ చికిత్స వైద్యం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ జంట నగరాల్లో తనకు ప్రత్యేకతను 7వ క్లినిక్ ఇది బ్రాంచ్. అంటే 2013లో కూడా మాదాపూర్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేసింది. మళ్ళీ 2014లో నెత్తూపకు వాస్తవం ఇది 2014 కూడా నేనే ఓపెన్, 2024 కూడా నేనే ఓపెన్ చేసాను, 2034 కూడా ఇంకోటి ఓపెన్ చేస్తాను. And I wish them all the best for the entire family, and I advise them that your service should be absolutely committed to the society, to the common man, and the government is there with you. I am there with you. All the best. Congratulations. Thank you so much. Thank you so much. ఒక విషయం చలో నేను కొంచెం పళ్ళకి మంచిగా ఉన్నాయి. Yes.
So here's a piece. Except the health, we treat everything in this world. So one picture for me, sir, please. That is the beauty of a politician. So. And we come to you for treatment. చెప్పండి. 55 సంవత్సరాల క్రితం డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు తన డెంటల్ క్లినిక్ ప్రస్థానం మొదలుపెట్టి తన కుటుంబాలందరూ కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మన్మడు కూడా డెంటల్ ప్రాక్టీస్లో రావడం. ఇది 7వ క్లినిక్ హైదరాబాద్ జంటనగర్లో ప్రారంభించడం. మెదక్ జిల్లా నుంచి ఎదిగి జంటనగర్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా గవర్నర్స్కి, ముఖ్యమంత్రులకి, ఏఐపీలకి నేను కూడా వారి పేషెంట్ని, మా కుటుంబం అంతా కూడా. సో వాళ్ళ మెడికల్ ప్రాక్టీస్ అంతా కూడా కమర్షియల్ అయినప్పుడు ప్రైవేటు క్లినిక్స్ వచ్చి ప్రజాసేవలు ముందు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎఫోర్డబుల్ ట్రీట్మెంట్ అందజేయడం చాలా అనుకూలం. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేసి ఇట్లాంటి ఫ్యామిలీ ఓన్డ్ హాస్పిటల్స్ మనుగడ లేకుండా చేస్తూ ఉన్నాయి. అన్లెస్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్, ట్రస్ట్, ట్రీట్మెంట్ చేస్తే జరుగుతుంది. నా వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ కూడా గౌడ్స్ డెంటల్ క్లినిక్ అత్యున్నత మోడర్న్ టెక్నాలజీ తోటి డెంటల్ ట్రీట్మెంట్స్ అందిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సంతోషం, మంత్రి దామోదర్ గారితో వచ్చి ప్రారంభించడం, పేషెంట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మళ్ళీ హైటెక్ ఈ కొత్త డెవలప్మెంట్ ఏరియాలో కూడా డెంటల్ స్థాపించడం. వారితో మా విజ్ఞప్తి, కుటుంబంతో కూడా డెంటల్ దాంట్లో ఉంటుంది కాబట్టి జిల్లాల్లో కూడా విస్తరించాలి. తెలంగాణ జిల్లాల్లో కూడా ఇంకా క్వాలిటీ డెంటల్ క్లినిక్స్ లేవు. సో జంటనగర్ పరిమితం కాకుండా జిల్లాలో విస్తరించాలని కోరుకుంటూ వాటిని అభినందిస్తూ ఉన్నాం. డాక్టర్ స్నిగ్ధ, డాక్టర్ శంకర్ ప్రత్యేక అభినందనలు కూడా. థ్యాంక్ యూ. మధు యాషి గారు చెప్పినట్టుగా 55 సంవత్సరాల కిందట కోటి సుల్తాన్ బజార్లో ఈ డెంటల్ ప్రాక్టీస్ పెట్టాను. అప్పుడు నేను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. మా దగ్గరికి ఎవరు డైరెక్ట్గా డెంటల్ పేషెంట్ వచ్చేవారు కాదు. ఎంబీబీఎస్ డాక్టర్ కానీ లేకపోతే చైనీస్ డాక్టర్ పంపిస్తే నా దగ్గరికి వచ్చేవారు. దానికి గత 30-40 సంవత్సరాలు ఎంతో హ్యూమిలియేషన్స్ అవన్నీ నేను ఎదుర్కొని అల్ట్రా మోడర్న్ డెంటల్ దీన్ని నేను స్థాపించడము, ఎక్విప్మెంట్ తేవడం జరిగింది. మామూలుగా ఈ ప్రపంచ స్థాయి సభల్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో వెళ్ళేసి అక్కడ వచ్చిన కొత్త కొత్త టెక్నాలజీ పరికరాలను లైక్ డెంటల్ లేజర్స్, ఇంప్లాంట్స్, ఇటువంటి వాటిని నేను ఇక్కడ మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నేను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్ మే నాట్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ టు సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ గౌడ్స్ హాస్పిటల్ టు ఇంట్రడ్యూస్ డెంటల్ లేజర్స్, కాస్మెటిక్ డెంటిస్ట్రీ, dental implants, Invisalign and surgical orthodontics, orthognathic surgery. So I take proud of being introducing this new technology, new techniques to our state of Andhra Pradesh and Telangana. And గత 25 సంవత్సరాలుగా నేను గవర్నర్స్కు ఆనరీ డెంటల్ సర్జన్గా ఉంటూ మా సేవలు అందిస్తూ ప్రస్తుతం ఈ సెంటర్ పుప్పాలగూడ, నానక్రామగూడ సెంటర్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ మేము తెచ్చాము. ఈవెన్ వీఆర్ యూజింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము డెంటల్ డిసీజ్ డయాగ్నోస్ చేయడము, దాన్ని ట్రీట్మెంట్ చేయడం చేస్తున్నాము. ఇందులో ఎంతైనా లేటెస్ట్ గ్యాడ్జెట్ ద్వారా మనము పేషెంట్లకు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అడ్వాన్స్ కంట్రీస్ లైక్ యూరోప్, అమెరికాలో ఉన్న ఆ స్థాయిలో ఉన్న ట్రీట్మెంట్ మనం ఇక్కడ హైదరాబాద్లో ఈ పుప్పాలగూడలో అందించగలుగుతున్నందుకు ఎంతో గర్విస్తున్నాను. థ్యాంక్ యూ. So she is Dr. Snigdha, my wife. I'm a prosthodontist. She is an orthodontist. అంటే 1967లోని మొదటి ప్రస్థానం అంటే డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ కోటిలోని మా ప్రస్థానం స్టార్ట్ అయింది. స్టార్టెడ్ బై ఫౌండర్ డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారు. అక్కడ నుండి మా జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు అంటే పుప్పాలగూడ వరకు వచ్చాం. ఇట్స్ ఆల్మోస్ట్ 7 బ్రాంచెస్, ఆల్ డిఫరెంట్ స్పెషాలిటీస్. అంటే అత్యాధునికమైన పద్ధతులన్నీ వాడుతూ లేటెస్ట్ టెక్నాలజీ ఏదుందో ఆ టెక్నాలజీని అంతా వాడుతూ కూడా మేము వీఆర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదే కాకుండా మా దగ్గర డిఫరెంట్ స్పెషాలిటీస్, డిఫరెంట్ పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల
పరికరాలను వాడుతూ ఆ స్పెషాలిటీస్ని చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ చేసే వైద్యాన్ని మేము అందుబాటులోకి తీసుకొని వచ్చినాం. స్పెషల్గా ఈ పుప్పాలగూడ బ్రాంచ్లోని అంతా డిజిటల్ డెంటిస్ట్రీ. ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అని అంటే కనుక ఏఐ టెక్నాలజీ వాడుతూ, నీరీ టెక్నాలజీ వాడుతూ, స్కానర్స్ వాడుతూ, ఈ డెంటల్ లేజర్స్ వాడుతూ పేషెంట్కి అంటే నొప్పి లేకుండా చేసే ట్రీట్మెంట్నే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీని ఈ పుప్పాలగూడ బ్రాంచ్లో మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే నేను ఆర్థోడాంటిస్ట్, డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్. సో ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటే మనము ఎవ్రీ మంత్ వచ్చి చెకప్ చేసుకునే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏఐ టెక్నాలజీ ద్వారా మనము బ్రేసెస్ కాకుండా అలైనర్స్ అంటే ఇన్విజిలైన్ లేకుంటే అలైనర్స్ ద్వారా మనము టీత్ని కరెక్షన్ చేయొచ్చు. పేషెంట్స్ యుఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఎక్కడున్నా వాళ్ళని ఏఐ ద్వారా మేము చెక్ చేసేసి వాళ్ళను డిటెక్ట్ చేసేసి చెప్పడానికి వీలవుతుంది వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్తున్నారా లేదా అనేసి. సో వీఆర్ యూజింగ్ ఏఐ టెక్నాలజీ టు డూ ద ట్రీట్మెంట్ ప్లానింగ్ రైట్ నౌ. థ్యాంక్ యూ. Hi, I'm Dr. Vikas Gaur. I'm one of the directors at Dr. Gaur's Dental. I'm really happy and proud today that we are celebrating our 57 years that we've been practicing with our founder, Dr. M.S. Gaur being there, and we're also having our 7th branch opening here at Puppalaguda with the state-of-the-art equipment and technologies. Our aim and our mission has always been to bridge the gap between the West and the East, especially in India. We wanted to provide the best quality technology at a very affordable price. So that has been our mission. And ఈ గత 50 ఏళ్లలో మేమేంటంటే అక్కడ చదువుకున్నది కానీ అక్కడ చూసినవి కానీ మేము అలాంటి టెక్నాలజీని ఇక్కడ మన వాళ్ళకి కూడా అందుబాటులో తీసుకురావాలి, ఒక అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ అందుబాటులో రావాలని మేము కోరుకుంటున్నాము. సో ఇక్కడున్న ఫెసిలిటీస్ మీరు ఎక్కడున్న వరల్డ్లో అంటే ప్రపంచంలో ఎక్కడున్న టెక్నాలజీతో కంపేర్ చేసినా కూడా ఎంత మాత్రం తక్కువ కాదు. సో అదే టెక్నాలజీని మన వాళ్ళకి ఒక అందుబాటు ధరలో మనం అందించాలనేదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనం ఇది 7th బ్రాంచ్ ఓపెన్ చేశాము. సో అందరూ కూడా ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో దట్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ఎవ్రీ వన్. సో మనకి ఓన్లీ పెద్దవాళ్ళే రావాలి లేదంటే ఓన్లీ అఫోర్డబుల్ వాళ్ళకే కాకుండా అంటే డబ్బుతో ఉన్న వాళ్ళే మనం చేసుకోవచ్చు అని కాకుండా అందరు కూడా ఈ టెక్నాలజీ వాడుతూ మనం లేటెస్ట్ టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేస్తూ అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ కూడా అన్ని ట్రీట్మెంట్స్ లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనకి కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ వాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ ప్రిసిషన్తో ఉండే ట్రీట్మెంట్స్ బాగా ప్రిడిక్టబుల్ అంటే తర్వాత కూడా మనకు ఎలా ఉంటుంది అనేది ముందే మనం చూసి ఆ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని మేము కోరుతున్నాం. ఇందాక చెప్పినట్టుగా కాస్మెటిక్ డెంటిస్ట్రీ, ఇంప్లాంట్ డెంటిస్ట్రీ లాంటి అత్యాధునిక పద్ధతుల్లో మనము పయనియర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆ టెక్నాలజీ మనం ఇప్పుడు లోపల మీరు చూస్తే ఎక్విప్మెంట్స్లో మీకు కనిపిస్తుంది. సో అదే ఎక్విప్మెంట్స్ మీరు కూడా వాడాలని, ఆ ఎక్విప్మెంట్స్ని మీరు యూజ్ చేయాలని ప్రజలను మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. You want me to pretend to be a patient? Can you take a picture, please? Okay, please.